స్కాట్లాండ్ అనే దేశం ఉంటుంది. ఆ స్కాట్లాండ్లో కొంతమంది యవనస్తులు ఉండేవాళ్ళు. ఈ యవనస్తులంతా కూడా నాస్తికులు. ఆ యవనస్తుల్లో ఒక అతని పేరు విలియం రామ్సే అనేటువంటి ఆయన బాగా చదువుకున్నవాడు, భూగర్భ శాస్త్రంలో బాగా పాండిత్యం కలిగినటువంటి వాడు. అయితే మిగిలిన మిత్రులంతా అన్నారు, అరే బాబు, మా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు నీకు ఇస్తాము, నువ్వు ఒక పని చేయరా అని అన్నారు. ఏంటి తెలుసా? బైబిల్ తప్పు అని రుజువు చేయాలరా, శాస్త్రీయమైన పద్ధతిలో బైబిల్ తప్పు అని రుజువు చేయాలరా అని అంటే విలియం రామ్సే ఆలోచించాడు. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించాడు. ఆలోచించి ఆయన ఏం చేశాడంటే అపోస్తుల కార్యములు అనే గ్రంథాన్ని ఎంచుకున్నాడు. అపోస్తుల కార్యములు అనే గ్రంథంలో రకరకాల దేశాల పేర్లు, రకరకాల ఊర్ల పేర్లు రాశారు. అన్ని దేశాలు ఉన్నాయా, అన్ని ఊర్లు ఉన్నాయా, ఆ దూరాలు కరెక్ట్గా అంతే ఉన్నాయా, మనం చూద్దాం అని అనుకున్నాడు. ఒకవేళ కనుక తేడా ఉంటే కనుక వెంటనే చెప్పేద్దాం అనుకున్నాడు. ఈ ప్రయత్నంలో ఆయన ఎంపిక చేసుకుంది ఏంటి తెలుసా? అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం. కైసరియా అనే ఊరి దగ్గర నుంచి రోమ్ అనే పట్టణానికి పడవ ఎలా ప్రయాణం చేసింది, ఏ దీవులు గుండా వెళ్ళింది, ఏ ఊర్లు గుండా వెళ్ళింది, అది లూకా భక్తుడు రాశాడు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఒక పడవ తీసుకొని కైసరియా నుంచి ఆ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. కరెక్ట్గా అలాగే ఉందా లేదా, అంతే దూరం ఉందా లేదా, అంతే సమయం పడుతుందా లేదా అని లెక్కలేసుకుంటూ వెళ్ళాడు. 3 వారాలకి ఇటలీ దేశానికి వెళ్ళాడు. ఇటలీ దేశంకి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా వినండి, విలియం రామ్సే ప్రయాణం మొదలవక ముందు ఇది కరెక్టేనా అని వాదించిన వ్యక్తి రోమ్ పట్టణానికి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థన చేస్తూ ఏమన్నాడు తెలుసా? 2000 సంవత్సరాల క్రితం ఆధునిక పరికరాలు లేనటువంటి దినాలలో ఇంత కరెక్ట్గా ఈ వాక్యాన్ని రాశారంటే, ఇంత కరెక్ట్గా ఈ భూగర్భ విషయాలు రాశారు అని అంటే దేవుని ప్రమేయం లేకపోతే ఇది సాధ్యమై ఉండేది కాదు. కాబట్టి ఇది ఖచ్చితంగా దేవుని వాక్యమే అని విలియం రామ్సే దేవుని వాక్యము బోటకము అని రుజువు చేద్దామన్నవాడు దేవుని వాక్యమే ఇది అని ఆయన ప్రపంచానికి ఒక పుస్తకాన్ని రాసిచ్చాడు.